తాటికల్ గ్రామం నుండి మంగళపల్లి మీదుగా చందుపట్ల పాలేరు వరకు మూసి వరకు పోయే పాలేరు చిన్నవాగు పైన మంగళపల్లి గ్రామానికి చెందిన పైలలింగయ్య అనే రైతు సుమారు 110 నుంచి 120 మీటర్లు ఉండే ఈ వాగుని సగానికి పైగా అంటే 50 మీటర్ల పైగా మొత్తం ఆక్రమించి కబ్జా చేసి చెర్లను మన వాగులో ఉన్న మట్టినే 15 ఫీట్ల లోతు మట్టిని వాగులో మట్టిని తవ్వి 50 మీటర్ల మేర పూర్తి చేసి కబ్జా చేస్తున్నాడు. దీని ద్వారా రేపు వర్షాలు పడ్డాక వర్షం నీళ్ళు వచ్చే క్రమంలో నీళ్ళ ప్రవాహం ఒత్తిడికి గురయ్యి పక్క రైతుల పొలాలకు కానీ లేకుంటే మిగతా ఉన్న కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. నీళ్లు తక్కువే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఐబీ అధికారులు తక్షణమే విచారించి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి విజిట్ చేసి దాన్ని విచారించి సంబంధించిన ఈ కబ్జాకి బాధ్యులైన వారిపైన కానీ అదేవిధంగా ఈ కబ్జాలో సహకరించిన మిషనరీస్ జేసీబీ వారిపైన కానీ ట్రాక్టర్లు వాడితే ట్రాక్టర్ల వారి అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ వాగుని కాపాడాల్సిందిగా రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. నిజంగా ఇది ఈరోజు ఇదే వదిలిపెడితే మిగతా అక్కడక్కడ కొంతమంది రైతులు దీన్ని కబ్జా చేసి వాగును మాయం చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా మొత్తం ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఒక సుమారు 10 గ్రామాలకు పోయే ఈ వాగు కంప్లీట్గా ఎండిపోయే ప్రమాదం, వేరే పక్క డైవర్షన్ తీసుకొని ఇక్కడున్న రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఐబీ అధికారులు తక్షణం స్పందించి దాని మీద పూర్తి విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపైన చర్య తీసుకొని ఏదైతే మట్టి పోసినరో ఆ మట్టిని కంప్లీట్గా మళ్ళీ సమాంతరంగా వాగులోకి నేర్పాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే మళ్ళీ సమాంతరంగా నీళ్లు కిందికి పోతే ప్రవాహం కిందికి సజావుగా పోతుంది. కాబట్టి తక్షణం దీని మీద విచారించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మాది శనగాని శ్రీనివాసు, మాది మంగళపల్లి శివారులో భూమి మాది ఉంది. దాని పక్కమ్మటే ఆ భూమి వాగులో తాటకాల నుంచి వాగు ఇటు పోయేది, కిందికి పోయేది వాడపల్లి బిడ్డ దాకా పోయే వాగుకు అడ్డంగా భూమిని సగం వాగుని ఒక 100-150 ఫీట్లు ఉన్న వాగుని సగానికి బూడుకొని మొత్తం గుంట తీసి పెట్టిన మా పొలాలు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఎమ్మటే అధికారులు దీని మీద మీరందరూ స్పందించి దానికి తగిన చర్యలు తీసుకొని అది పొడిపించగలరని మీ అందరికీ సార్లకు తెలియజేస్తున్నామండి.